నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, పరభావ నామ సంవత్సరంలో ఏ రాశికి ఎలా ఉంటుంది అయితే మీరైతే చెప్తూ వస్తున్నారు గురుగారు. ఈ చివరిగా మనం మీన రాశి దగ్గర ఉన్నాం. ఈ మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటారు? ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం అయినా మాకు బాగుంటుందా అని చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అధికాక ఏంటంటే ఏళ్ళనాటి శని కూడా ఉంది కదా గురుగారు. సో మీరు రెమెడీస్ కూడా చాలా క్లియర్ గా ఏ రాశికి ఏ రెమెడీ చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితాలు చూస్తారో చెప్తున్నారు. సో మీన రాశి వారికి తెలియజేయండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ, ఈ పరాభవనం సంవత్సరంలో మేనరాశి అని చూసుకున్నట్లయితే ఇక్కడ బృహస్పతి అనగా గురుడు అధిపతిగా చెప్పడం జరుగుతుంది మేనరాశికి. ఈ యొక్క మేనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి? పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములో ఉన్నవారు ఈ మీనరాశిలోకి వస్తారండి. ఈ మీనరాశి యొక్క ప్రభావం ఏంటంటే గురుడు అధిపతిగా ఉండడం. ఈ మీన రాశాధిపతి గురుడు. ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఏ రకంగా ఉంటుంది అంటే వీరి యొక్క ఉద్యోగాలు మిస్ అవుతూ ఉండడం. ఈ ఏలినాట్స్ అనే ప్రభావం వల్ల మీన రాశి వారికి ఖచ్చితంగా చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో ఉన్న వారికి కారణం ఏంటంటే గురు మహర్దశలో 4వ చరణంలో ఉన్న వారికి 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు దశాశేషం ఉంటుందండి. అంటే 19, 3, 22, 32, 7, 39 + 7 46 శుక్ర మహర్దశ ప్రారంభించడం వీళ్ళకి. అంటే వీరు నక్షత్రాధిపతి గురుడు వచ్చి దశమ శుక్ర మహర్దశ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీరికి ఆటోమేటికల్లీ ఉద్యోగం పోవడం కానీ, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం మానేయడం కానీ, ఇంట్లో రిలేషన్స్ వల్ల ఉద్యోగాన్ని వదిలేయడం కానీ ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వీటి నిమిత్తం ప్రత్యేకంగా ఈ యొక్క ఏలినాట్స్ అనే ప్రభావం కలిసి ఉండడం వల్ల, అంటే మొన్నటి వరకు వీరికి జైల్లో ఉన్న శని భగవానుడు జన్మస్థానంలోకి వచ్చాడు. జన్మస్థానంలో ఉంటే ఆయనకి కావాల్సిన రాశుల్లో తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ జన్మస్థానంలో తిరగడం వల్ల ప్రధానంగా ఈ పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి భార్యకి శస్త్రచికిత్సలు అంటే నేత్ర సంబంధమైన ఆపరేషన్స్ జరగడం కానీ, లేదా లేడీ ప్రాబ్లమ్స్ ఆపరేషన్ జరగడం కానీ, తన వైపు కాకుండా తన భార్య వైపు ఎక్కువగా ఆపరేషన్స్ జరిగే ఆస్కారాలు ఈ యొక్క పూర్వభద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేటట్టయితే చాలా ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహం కూడా దగ్గర వరకు కుదిరినడుకుని ఆగిపోవడం, మగవారికైనా ఆడవారికైనా. లేదా సంతానం వస్తుంది అనుకున్న వారికి నీకు గ్యారంటీగా సక్సెస్ అవుతుందంటే రేపు ఆగస్టు నెల వరకు కొంచెం బాగోలేదండి. ఈ ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి మంచి రాజయోగంగా చెప్పాలి ఈ పరాభవనం సంవత్సరంలో ఈ పూర్వభద్ర. ఈ లోపల వీళ్ళు ఏ రెమెడీస్ చేసుకుంటే మంచి అత్యద్భుతమైన స్థాయికి ఎదుగుతారు. వీళ్ళు ప్రత్యేకంగా చూసుకుని ఆరాధన చేసి గ్రహం ఏంటంటే గురుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలండి. ఈ యొక్క గురుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ఏ యొక్క రాశి వాళ్ళకి ఏ గ్రహం చెప్పానో ఆ గ్రహం చేస్తేనే యాక్టివేషన్ అవుతుందండి. ఎందుకంటే ఇది ఉపాసన మీద లలితాదేవికి ఆలోచించి చెప్పే యొక్క వివరణ. ఈ పూర్వభద్ర నక్షత్రానికి మేన రాశిలో పుట్టినవాడు ఎవడైతే ఈ గ్రహ ఆరాధన చేస్తారో, గురుగ్రహ ఆరాధన అంటే ఏం చేయాలి మీరు అన్నట్టుగా గురుడి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల కానీ, లేదా గురువు యొక్క శ్లోకం ఏదైనా సరే, అంటే చిన్న శ్లోకం ఉంటుంది పంచాంగంలో గురుడి యొక్క శ్లోకం ఉంటుంది, లేదా దేవమంత్రి విశాలాక్ష సదాలోక హితేరత అనేక శిష్య సంపూర్ణ పీడాం దాహత మే గురు. అంటే కొంతమందికి నోరు తిరగదు కదా గురుగారు అని అనుకున్నట్లయితే 16 సార్లు ఓం బృహస్పతాయ నమః లేదా ఓం గురవే నమః ఓం గురవే నమః అని 16 సార్లు అనుకుంటే చాలు. ఓకే, ఇందాక మీరు మంత్రం చెప్పారు కదా గురుగారు, అది మనకి యూట్యూబ్ అంటే దొరుకుతుందండి, గూగుల్లో దొరుకుతుంది. లేకపోయినట్లయితే ఒకసారి వివరణగా చెప్పడం జరుగుతుంది, నేను మళ్ళీ చెప్తాను. లేదంటే కింద డిస్ప్లే ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసినట్లయితే వాళ్ళ యొక్క వాట్సాప్ నెంబర్లకి నేను పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క మంత్ర బలం ఏంటంటే అండి, మంత్రంలోనే బలం అంతా ఉంటుంది. ఎందువల్లంటే గాయత్రి మంత్రం ఇప్పుడు అన్ని దేవతా మంత్రాలు చదువుతారు, కానీ గాయత్రి మంత్రం ఏంటంటే చాలా శుచిగా శుభ్రంగా ఆ గాయత్రి మంత్రం చేసేవాడిని కూడా దాంట్లో 24 బీజాక్షరాలు ఉంటాయి. 24 బీజ మంత్రాలు భూర్భవత్సోహం తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఎందుకు చదువుతారంటే అది చాలా పవర్ఫుల్ వెపను. అవును గురుగారు. యాక్చువల్లీ ఇదే మంత్రానుష్ఠానంలో వచ్చేటప్పటికి పూర్వదీక్షలకు వచ్చేటప్పటికి హైయెస్ట్ స్థానం ఎవరంటే భువనేశ్వరి అని చెప్తామండి. ఈ భువనేశ్వరి అంటే ఏంటంటే నాట్ మీన్ దాన్ గాయత్రి.
ఇవి ఏమిటి? గాయత్రి అన్న ముఖాలంటే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నం, 5వ వాడు నారాయణుడు. ఈవిడ ముఖాలంటే స్త్రీ స్వరూపాలుగా ఉన్న ఇవేమిటి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు, 5వ వాడు నారాయణుడు అని శాస్త్రం చెప్తోంది. ఇది చేయడం వల్ల ఈ యొక్క ప్రధానంగా ఈ గురుగ్రహం, ఈ యొక్క పూర్వభద్రలో పుట్టిన వాళ్ళు గురుగ్రహం యొక్క సంపుటీకరణ డైలీ ఎవరైతే చేస్తారో వారికి ఆరోగ్య సమస్యల నుంచి కానీ, సంతాన సమస్యల నుంచి కానీ, అన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రధానంగా ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారండి ఇప్పుడు శనిగ్రహం. తదుపరి వచ్చి యొక్క నక్షత్రం ఉత్తరాభద్ర. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు ఏ రకంగా ఉంటుంది? వీళ్ళకి బీపీ అప్ అండ్ డౌన్స్లో ఉంటాయండి. శని భగవానుడి జన్మస్థానంలో ఉత్తరాభద్ర నక్షత్రాధిపతి శని, రాశాధిపతి గురుడు, ప్రస్తుత గోచారం రీత్యా శని భగవానుడు సంచరించడం వల్ల మగవారికైనా ఆడవారికైనా పడుకులు లేచిన వెంటనే నేను చెప్పిన విషయం ఏంటంటే వెంటనే లేచి వాష్రూమ్లకు కానీ లేదా బ్రష్ చేసుకోవడం కానీ వెళ్ళకండి. ఎందుకంటే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి కాళ్ళు వాస్తూ ఉండడం, ముఖం ఉబ్బుతూ ఉండడం, బుర్ర తిరుగుతూ ఉండడం ఇవి ఎక్కువగా జరిగేవి ఉన్నాయి ఏళ్ళు నడిచిన ప్రభావంలో. ఎందువల్ల వీరికి 2.5 సంవత్సరాలు అయిపోయి ఈ 3వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం రన్నింగ్ అవుతుందండి. ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుందంటే ఆరోగ్యం మీద చూపిస్తాడు. ఎందువల్ల ఆరోగ్యం మీద చూపించడం ఏమిటండి అని అడిగితే మొఖం తల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 2.5 సంవత్సరాలు హార్ట్ వరకు చూపించి హార్ట్ దగ్గర నుంచి ఈ యొక్క కిడ్నీస్ వరకు ఈ 2.5 సంవత్సరాలు ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి అంటే హార్ట్ దగ్గర నుంచి ఈ యొక్క పెక్కల వరకు. ఈ పెక్కల దగ్గర నుంచి మళ్ళీ 5వ సంవత్సరం నుంచి 7.5 సంవత్సరం కిందకి వెళ్ళిపోతాం అయినా వాటి మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. కలిసి చూడండి గ్యాస్ట్రిక్ నొప్పిగా ఉంది అంటారు, ఇండైజేషన్గా ఉంది, కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి, ఎందువల్ల తెలీదు అంటారు. ఇదంతా కూడా శని భగవానుడి యొక్క లీలలండి. ఈ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు ఈ యొక్క ఏ గ్రహారాధన చేస్తే వీళ్ళకి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అని చూసుకున్నట్లయితే వీరు అంగారకుడు అనగా కుజుడి యొక్క ఆరాధన ఎక్కువగా చెయ్యాలి. ఈ శనికి కుజుడికి చాలా మిత్రత్వం ఉంటుందండి. ఎవరైతే ఈ యొక్క ఏలినాటి శనిలో ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అంగారకుడిని ప్రార్థిస్తారో లేదా అష్టోత్తరం చదవడం రాదు గురువుగారు అనుకున్న వాళ్ళకి ఓం అంగారకాయ నమః, ఓం అంగారకాయ నమః, ఓం అంగారకాయ నమః అని ఓన్లీ 19 సార్లు అనుకుని వదిలేయాలండి. 7 సార్లు కాదు, 19 సార్లు అంగారకాయ నమః అనుకుని వదిలేయాలి. వీళ్ళు చేయవలసిన ప్రత్యేకమైన అంగారకుని చేయడం వల్ల వీరు ఆరోగ్య సమస్యల నుంచి కానీ సంతానం ఏ రకమైన బాధలు ఏర్పడుతున్నా ప్రత్యేకంగా వీళ్ళకి మాత్రం బీపీ అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క తదుపరి రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కువ షేర్స్లో పెట్టడం, గుర్ర పందాలు జరుగుతూ ఉంటాయండి మెడ్రాసు మెట్రోపాలిటన్ సిటీస్లో. ఈ గుర్ర పందాల్లో పెట్టి ప్రతి వ్యక్తి కూడా రేవతి నక్షత్ర జాతకుడై ఉంటాడు ఎక్కువగా. ఎందుకంటే వీడికి అనూహ్యంగా 100 రూపాయలు పెడితే 10,000 రూపాయలు రావాలనుకుని ఆలోచించి వ్యక్తులు రేవతి నక్షత్రం వాడు ప్రధానంగా ఫస్ట్లో ఉంటాడు. వీళ్ళు ఏళ్ళు అడిచల్లో నష్టాలు వాటిల్లి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు అక్కడి నుంచి శుభాలు రావడం కానీ ఎప్పటివరకు దేంట్లో పెట్టినా ఒక బెట్టింగ్లో పెట్టినా లేకపోతే ఒక షేర్స్లో పెట్టినా వీళ్ళు లేకపోతే ఒక లాటరీలో పెట్టినా ఆటోమేటికల్లీ డబ్బు వస్తూ ఉంటుంది ఈ రేవతి నక్షత్ర జాతకుడికి, ఆడవారైనా మగవారైనా. ఎందుకు స్ట్రక్ అయింది అనుకున్నట్లయితే ఏం నడిచిన ప్రభావం వల్ల స్ట్రక్ అయింది అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ యొక్క ఆరాధన చేస్తే మనం మళ్ళీ ఇదివరకు పూర్వ రోజులు సక్సెస్ వస్తున్నాయని చూసుకున్నట్లయితే వీళ్ళు రాహు యొక్క ఆరాధన ఎక్కువ చేయాలండి. ఈ యొక్క రేవతి నక్షత్ర జాతక వాళ్ళు రాహుగ్రహ ఆరాధన చేయడం వల్ల అనుకోలేని సమస్యల నుంచి సమస్యల్లో పడుతున్నాం అనుకున్న వాళ్ళు బయటకు పడే ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క రాహు యొక్క ఆరాధన చేయలేదు, రాహుగ్రహం మాకు భయం అనుకునేవాడు రాహుకి అది దేవత అయిన అమ్మవారు ఏ దేవత అయినా సావచ్చు, లలితదేవి అవ్వచ్చు, చండీ అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు, సరస్వతి అవ్వచ్చు, ఏ దేవతనైనా ఈ గ్రహానికి అది దేవత అయిన అమ్మవారిని చేసినట్లయితే ఇంకా 100 రెట్లు ఎక్కువ వస్తుంది. ఏ యొక్క చెట్టు ఆరాధన చేయాలి చాలా జాగ్రత్తగా ఉండండి. మేన్ రాశి వాళ్ళు గోరింటాకు చెట్టు ఇంటి ముందు పెంచితే వీళ్ళకు వద్దంటే డబ్బు బీభత్సంగా వచ్చి పడుతుంది. ఏ రకంగా న్యాయమైనా అన్యాయమైనా అనవసరం, డబ్బు రావాలి అని కోరుకుని ఈ యొక్క గోరింటాకు చెట్టు ఎవరైతే మేన్ రాశి వారి ఇంటి గుమ్మం బయట వేస్తారో అది అద్దిల్లైనా సరే ఒక చిన్న పాట్ లాంటివి తీసుకుని దాంట్లో వేసి బయట పెట్టి నీళ్ళు పోసి వచ్చేస్తాం. ఎందుకంటే గోరింటాకు చెట్టు ఇంట్లో ఉండకూడదు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇంటి బయట ఎవరైతే గోరింటాకు చెట్టు వేసి చూడండి నెలల్లోనండి ఈ మేన్ రాశిలో ఏళ్ళు నడిచిన ప్రభావమైన గురుడి సంచారమైన రాహు యొక్క స్తంభనైన, ఎందుకంటే మేన్ రాశి వారికి రాహు కూడా వ్యయంలో ఉంటాడు, దానివల్లే పోలీసు గొడవలు
ఓ గోచారంలో కుంభంలో రాహు సంచరిస్తున్నాడు. ఈ కుంభంలో రాహు సంచరించడం వల్ల మీన రాశికి వ్యయంలో ఉన్నట్టు లెక్క. ఓకే. పిల్లలకి ఆకస్మికంగా అనుకోకుండా యాక్సిడెంట్స్ జరగడం, కాళ్ళకి దెబ్బలకి బుర్రలకి తగలడం, వీళ్ళ యొక్క సంతానంలో ఉన్న పిల్లలకి డోర్ తీస్తుంటే ఆ డోర్ వెనకాలకి తగిలి బుర్రకి తగలడం. ఈ యొక్క బ్యాడ్ ఈవెంట్స్ నుంచి బయటపడాలంటే గోరింటాకు చెట్టుని ఇంటి ముంగిటలో పెంచాలి. కంపల్సరీగా ఎవరైతే గోరింటాకు చెట్టుని పెంచుతారో వాళ్ళకి అత్యద్భుతమైన రాజస్థాయికి ఎదుగుతారు. అది కాకుండా మనకి దొరికితే బయట గోరింటాకు తీసుకుని ఎవరికైనా పెట్టుకోమని దానం చేసినా, రుబ్బి గోరింటాకు ఇచ్చినా మీరు నమ్మరండి, కరెక్ట్గా 1 monthలో అత్యద్భుతమైన రిజల్ట్స్ రోజు ఇచ్చేయకూడదండి. గోరింటాకు ఏ రోజు ఇవ్వాలన్నదే విషయం. ప్రతి గురువారం ఈ ఏం ల్యాడ్స్ అని మేన రాశులు ఉండే వాళ్ళు గురువారం ఒక 1/4 kg కానీ ఒక 1/2 kg కానీ గోరింటాకు తీసుకుని పెట్టుకుని వాళ్ళకి వాళ్ళ చెయ్యి పండితే అబ్బా ఎంత బాగా పండిందో, పలానా వాళ్ళు ఇచ్చారు స్వప్న గారు, లేకపోతే పలానా సురేష్ గారు ఇచ్చారు గోరింటాకు అని పెట్టుకుని పండితే వీళ్ళ జీవితాలు కూడా అత్యద్భుతమైన పంట కింద మారిపోతుందండి. ఒక్క 4 వారాలు చేసి చూడండి, గురువారం ఇంకా డబ్బు కాదు, నష్టం కాదు, ఏం వచ్చినా సరే ఆటోమేటికల్లీ ఇంటి ముంగిటిలోకి వస్తుంది లక్ష్మీదేవి. గోరింటాకు చెట్టు దగ్గర ఉన్న విశేషమైన ఇదండి. తర్వాత దానం చెప్పడం జరిగింది. ఏ పండు దానం చేయడం వల్ల ఈ మీన రాశి వారు మంచి అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అని చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే కాయ ఏంటంటే పచ్చకాయ అండి. ఎందువల్లంటే పైన ఆకుపచ్చదనంగా ఉంటుంది, లోపల ఎరుపుతనంగా ఉంటుంది. అంటే బుధుడు రవి యొక్క గ్రహాలని మనం ఆటోమేటికల్లీ తెలిసి తెలియకుండా మనం బలాన్ని చేంజ్ చేసుకుంటున్నాం. బుద్ధికారకుడు, ఆరోగ్యకారకుడు. ఈ ఏలినట్సింగ్ జరుగుతూ ఉంటే అమ్మ ప్రధానంగా బుద్ధిని మందగొడిటాకి చేసేస్తాడు, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాడు. ఈ 2 బాగుండాలి అంటే మనం 2 పచ్చకాయ మొక్కలు ప్రతి శనివారం 2 పచ్చకాయ మొక్కలు ఈ యొక్క మీన రాశిలో ఉన్న వాళ్ళు ఎవరికైతే తినమని ఎవరికైనా పెడతారో, దానం కాదు ఇది, తినమని ఇచ్చేయాలి చాలు, అంతే. 2 పచ్చకాయ మొక్కలు చేశారో అత్యద్భుతమైన యోగ ఫలితం అనుభవిస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీన రాశి వాళ్ళు సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉండకండి. సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీన రాశి వాడు నష్టద్రవ్యం ఏది పట్టుకుంటే అది నష్టం, ఎక్కడ పడితే అక్కడ గొడవలు ఇవి ఎక్కువగా ఉంటే జరుగుతూ ఉంటాయి. ఈ పరాభవ సంవత్సరం మీన రాశి వాళ్ళు నేను చెప్పిన రెమెడీస్ చేసుకుని ఆనందదాయకంగా, ఆరోగ్యంగా, సంతోషంగా విరాజిల్లాలని కోరుకుంటున్నాను మనసా వాచ. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మీనరాశి వరకు అయితే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాము. అలాగే మనం పాటించాల్సిన రెమెడీస్ కూడా ఎంతో క్లియర్గా గురుగారు తెలియజేశారు. గురుగారు జ్యోతిష్యం, వాస్తు కూడా చూస్తారు. సో మీరు ఎవరైనా కనుక పర్సనల్గా ఇబ్బంది పడుతుంటే కనుక కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యకి తగ్గ సొల్యూషన్ తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.